అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తుండగా వైస్ ప్రెసిడెంట్గా జేడీ వాన్స్ బరిలో నిలిచారు. అయితే ఈ జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి మన తెలుగు మహిళ కావడంతో ఆమె గురించి తెలుసుకునేందుకు చాలా మంది సామాజిక మాధ్యమాల్లో వెతుకులాట ప్రారంభించారు. ఉషా తల్లిదండ్రులు చాలా ఏళ్ల కిందటే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పామర్రు సమీపంలోని ఓ గ్రామం నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. 1986లో కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా చిలుకూరి జన్మించారు. ఆమె యేల్ యూనివర్సిటీ నుంచి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు. న్యాయ సంబంధమైన విభాగాల్లో సుదీర్ఘంగా పనిచేశారు. పటిష్టమైన విద్యా నేపథ్యమున్న ఉషా యేల్ యూనివర్సిటీలో లా అండ్ టెక్ జర్నల్కు మేనేజింగ్ ఎడిటర్గా, యేల్ లా జర్నల్కు ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఎడిటర్గా పనిచేశారు. 4 ఏళ్ల పాటు అదే విశ్వవిద్యాలయంలో ఆమె అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ జాన్ రాబర్ట్స్, జస్టిస్ బ్రెట్ కెవానా వద్ద విధులు నిర్వర్తించారు. అనంతరం కేంబ్రిడ్జ్ నుంచి ఉషా చిలుకూరికి గేట్స్ ఫెలోషిప్ దక్కడంతో ఆమె తన అధ్యయనాలను కొనసాగించారు. కేంబ్రిడ్జ్లో వామపక్ష, ఉదారవాద బృందాలతో కలిసి పనిచేశారు. 2014లో డెమోక్రాట్ పార్టీ సభ్యురాలుగా ఆమె రిజిస్టర్ అయ్యారు. యేల్ లా స్కూల్లోనే ఉషా, జేమ్స్ డేవిడ్ వాన్స్ తొలిసారి కలుసుకున్నారు. 2014లో కెంటకీలో వారు హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఉషా తన భర్త జేమ్స్ డేవిడ్ వాన్స్ జాతీయ స్థాయి నాయకుడిగా ఎదగడంలో కీలక పాత్ర పోషించారు. రాజకీయంగా ఆయనకు అనేక అంశాల్లో అండగా నిలబడ్డారు. హిల్ బిల్లీ ఎలిజీ పుస్తక రచనలో జేమ్స్కు సాయంగా ఉన్నారు. 2016లో అమెరికాలో అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకాల్లో ఒకటిగా నిలిచిన ఈ బుక్లో గ్రామీణ అమెరికా ప్రజలు ట్రంప్ను ఏ విధంగా అధికారంలోకి తీసుకొచ్చారో ఆయన వివరించారు. ఒహాయో సెనేటర్గా జేడీ వాన్స్ పోటీ చేస్తున్న సమయంలో ప్రచారంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తన భర్త ప్రజాకర్షక విధానాలతో ముందుకెళ్తున్నారని వచ్చిన విమర్శలను ఉషా చిలుకూరి ధీటుగా తిప్పికొట్టారు. 2018 నుంచి ఒహాయో రిపబ్లికన్గా ఓటు వేయడానికి ఆమె తన పేరును నమోదు చేసుకున్నారు. ఇక జేమ్స్ డేవిడ్ వాన్స్, ఉషా చిలుకూరి వాన్స్ దంపతులకు 3 పిల్లలు ఉన్నారు. ఇక తాజాగా రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా తన భర్త ఎంపికవడం పట్ల ఉషా చిలుకూరి సంతోషం వ్యక్తం చేశారు. మా జీవితాల్లో ఏ మార్పు రావాలని కోరుకోవడం లేదని, కానీ జేమ్స్ పై నాకు నమ్మకం ఉందని అన్నారు. నేను మతపరమైన కుటుంబంలో పుట్టి పెరిగానని, నా తల్లిదండ్రులు హిందువులని తెలిపారు. హిందూ మతం వారిని మంచి తల్లిదండ్రులుగాను, చాలా మంచి వ్యక్తులుగా మార్చిందని పేర్కొన్నారు. వారిని చూస్తూ నేను పెరిగానని చెప్పారు. ఇక జేడీ వాన్స్ ఒహాయోలోని అల్పాదాయ కమ్యూనిటీలో పుట్టి పెరిగాడు. పేదరికం, ఆర్థిక పోరాటాలపై ఆయన రాసిన హిల్ బిల్లీ ఎలిజీ అనే పుస్తకం 2016లో ఓ పెద్ద సంచలనం. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సవాళ్లకు అద్దం పట్టిన ఈ పుస్తకం అనేక భాషల్లోకి అనువాదమైంది. అయితే జేడీ వాన్స్ రాజకీయ ప్రయాణంలో ఉషా చిలుకూరి ఓ అదృశ్య శక్తి. ఓ పక్క కుటుంబాన్ని, మరోపక్క 3 పిల్లల్ని చూసుకుంటున్న ఉషా చిలుకూరి మన తెలుగింటి అమ్మాయి కావడం గర్వకారణం.